మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని ఇక్కడ వాక్యము మనకు సెలవిస్తుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనము. మనము శోధనలో ప్రవేశించకుండానట్లు మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది. అదేవిధంగా ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని కూడా వాక్యము మనకి వివరిస్తుంది. మనము శోధనలను ఎదుర్కోవాలి అంటే, మనము బలహీనులము కాకుండా క్రీస్తు బలము కలిగి మనం ఈ లోకంలో జీవించాలి అంటే మనము మెలకువ కలిగి ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాము. మెలకువ కలిగి ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో అప్పుడు మనము శోధనలను ఎదుర్కొంటాము. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం అంటుంది. ఆత్మతో మనము సిద్ధపడి మెలకువ కలిగి ప్రార్థన చేద్దాము. ఆమేన్.